మంత్రి గారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏం మాట్లాడారో మీకు అర్థమైందో లేదు కానీ నాకు అర్థం అవ్వలేదు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా 2019 నుంచి 24 వరకు ఒక్క సెంటు భూమైనా మీరు సాయిల్ టెస్టింగ్ చేశారని అడిగాను అధ్యక్ష. లేదు మేము చేశామంటే అది కూడా ఆన్సర్ లేదు. మెకనైజేషన్ కింద ఎక్కడైనా కొడవల పిడైనా కొన్నారంటే దానికి ఆన్సర్ లేదు అధ్యక్ష. అతి ప్రాధాన్యత కలిగింది డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్స్ కింద మీరు ఎక్కడైనా ఒక రైతుకు మేలు చేశారంటే అది లేదు అధ్యక్ష. మీరు వచ్చేసరికి 1600 కోట్లు రైతులకు బకాయిలు పెడితే మా సోదరులు మనోహర్ గారు ఒక సంతకంతో బకాయిలు తీర్చి ఈ సంవత్సరం ధాన్యం కొన్నటువంటి 24 గంటల్లో రైతుకి డబ్బులేసి దేశంలో ఒక చరిత్ర సృష్టించామని చెప్తే దానికి ఆన్సర్ లేదు అధ్యక్ష. రైతు భరోసా కేంద్రాలు అధ్యక్ష. మీరు కూడా మీ ప్రాంతంకి వెళ్తే ఊరు ముందు దిష్టి బొమ్మలా కట్టారు అధ్యక్ష. అది కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఉంటే దిష్టి బొమ్మల పేరుకి రైతు భరోసా కేంద్రం. అసలు రైతు భరోసా కేంద్రంలో ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలాగని చెప్పి ప్రభుత్వం ఏదో గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టాయి, వాళ్ళు పెట్టారు కాబట్టి మేము వచ్చి తీసేస్తామని, అటువంటి ప్రభుత్వం కాదు అధ్యక్ష. దానికి కూడా రైతు సేవా కేంద్రాలుగా మార్చాం. ఈ సంవత్సరం అధ్యక్ష 3.5 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు రైతు సేవా కేంద్రంలో పెట్టి రైతులకు అందించాం అధ్యక్ష. అదేవిధంగా 8.3 లక్షల క్వింటాలు విత్తనాలు అదే కేంద్రంలో పెట్టి రైతులకు ఇచ్చాం అధ్యక్ష. ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ఏది మాట్లాడితే అది ప్రజలు నమ్ముతారంటే చాలా అవివేకం. నేను మొట్టమొదటిసారి చెప్పాను 14,000 మేము ఇస్తున్నాం, 6,000 కేంద్రం కలిపి 20,000 ఇస్తాం. వెబ్లాండ్లో 43 లక్షల మందికి ఉంది, మన దగ్గర 8 నుంచి 9 లక్షల మంది డేటా ఉంది. ఇంకా ఎవరైనా మిగిలిన అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేపు మే మాసంలో ఇస్తామని స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. మేము ఉండేటప్పుడు